విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్ కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు. హలో గాయస్, వెల్కమ్ టు విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్. ఈ రోజు మనం ఓటర్ ఐడి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. ఓటర్ ఐడి జస్ట్ చాలా స్టెప్స్ లో మీ మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ మీకు చాలా క్లియర్ గా చెప్తాను, ఒకసారి చూడండి. జస్ట్ మీరు ఇక్కడ గూగుల్ సెర్చ్ లో ఈసీఐ అని కొట్టండి. ఈసీఐ క్లిక్ చేసుకున్న తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈసీఐ అంటే అదే అర్థం, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ సైట్ వస్తుంది. మెయిన్ సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనకి ఎవరు ఎప్పుడు ఎలక్షన్స్ అలాంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో మనకు కావాల్సింది ఓటర్ ఐడి కాబట్టి ఇక్కడ మెనూలోకి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ ఇన్ ఎన్రోల్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ సందర్భానుసారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత స్టేటస్ చూసుకోవడానికి కానీ మనం కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయొచ్చు ఓటర్ ఐడి విషయం గురించి. లేకపోతే మన ఓటర్ ఐడిలో ఏమన్నా తప్పులు కానీ, లేకపోతే అడ్రస్ చేంజ్ చేసుకోవడం, లేకపోతే తప్పులు ఏమైనా ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అలాంటివి చేంజ్ చేసుకోవచ్చు. న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి ఫామ్ 6 వచ్చిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అవ్వాలి. ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి, తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఉంది కదా, ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని కొట్టండి. క్యాప్చా మీకు అర్థం కావట్లేదు అనుకోండి, సరిగ్గా క్లియర్గా లేదనుకోండి, ఇలా జస్ట్ రింగ్ ఉంది కదా, రింగ్ మీద క్లిక్ చేయండి. రింగ్ మీద క్లిక్ చేసినప్పుడు మారినప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఎంటర్ చేయడానికి. ఓకే, ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్, మీకు గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి. ఒక క్యాపిటల్ లెటర్లు, తర్వాత కొన్ని స్మాల్ లెటర్స్, కొన్ని నెంబరింగ్, కొన్ని అండర్ స్కోరు, లేకపోతే స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు, $, కానీ అలాంటివి, డాలర్ సింబల్స్ కానీ అలాంటివి ఏమన్నా ఒక 10 అంకెల లోపు అలా పెట్టుకోండి. ఓకే, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఒకసారి ఇక్కడ ఎంటర్ చేసింది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు కదా, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఈ డీటెయిల్స్ అని ఫిల్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అని టైప్ చేయండి, క్లిక్ చేయండి. రిక్వెస్ట్ ఓటీపీ చెక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ ఓటీపీ సెండ్ చేసిందండి. ఇక్కడ ఓటీపీ ఏది ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కనుక ఒకవేళ మీరు ఎంటర్ చేసి ఉంటే కింద. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని కొట్టండి. ఇక్కడ లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, లాగిన్ అని కొట్టండి. ఇక్కడ ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది, సబ్మిట్ కంటిన్యూ కొట్టిన తర్వాత. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ అని కొట్టండి. ఇక్కడ లాగిన్ అయిపోతుంది. ఓకే, లాగిన్ అయిపోయిన తర్వాత ఫిల్ ఫామ్ 6. ఓకే, ఇక్కడ మీకు కొన్ని ఉంటాయి చూడండి, డీటెయిల్స్ 1 by 1. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్. మీకు డిస్టిక్ ఏది ఉంటే అది. ఓకే, నెక్స్ట్ అని ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత అప్లోడ్, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అడుగుతుంది చూడండి. ఫోటోగ్రాఫ్ నీట్గా క్రామ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ సేవ్ అని కొట్టండి. ఓకే, సక్సెస్ఫుల్గా ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ ఫాదరా మదరా రిలేటివ్స్ ఇవ్వండి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత రిలేటివ్ నెక్స్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబరు సెల్ఫా లేకపోతే రిలేటివ్ అని అడుగుతుంది. ఇక్కడ సెల్ఫ్, మీ నెంబర్ ఉంటే మీ నెంబర్ ఉండి, లేకపోతే ఎవరిదైనా ఇవ్వండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి ఓటీపీకి రిక్వెస్ట్ కోసం. ఇక్కడ ఓకే, ఇక్కడ మా ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేయండి. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఉందనుకోండి, ఈమెయిల్ ఐడి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ కూడా
ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. ఇక్కడ ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ ఇక్కడ కొట్టండి. ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అది ఇక్కడ ఓకే జెండర్ అడుగుతుంది చూడండి, మేలా ఫీమేల్ అని అడుగుతుంది. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. క్యాలెండర్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇయర్. ఇక్కడ మీ ఇయర్ లేదనుకోండి, ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఇక్కడ ఒకటి అప్లోడ్ చేయాలి. ఇది 10th క్లాస్ మార్క్ లిస్ట్ మంచిగా ఒక ఫోటో తీసి పెట్టుకోండి. డాక్యుమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇక్కడ స్కూల్ సర్టిఫికేట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది కదా, అది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఇక్కడ ప్రజెంట్ రెసిడెన్స్ అడ్రస్ ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ రెసిడెన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ కిందకి లాగండి. రెసిడెన్స్ ప్రూఫ్ అడుగుతుంది చూడండి, డాక్యుమెంట్ అని ఇక్కడ క్లిక్ చేసి ఆధార్ కార్డ్ అని ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీకు ఏమన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, మీ ఏరియాలో మీరు ఫిల్ చేయండి. కాదనుకోండి నెక్స్ట్ అంటే నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఫ్యామిలీ నెంబర్స్, మీ ఫ్యామిలీ నెంబర్లు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ డిక్లరేషన్ లాగా అనమాట. ఇక్కడ మీ ప్లేస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ తర్వాత ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, క్యాప్చా సరిగ్గా అర్థం కావట్లేదు అనుకోండి, రౌండ్ బాక్స్ క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ స్పీకర్ ఉంది కదా, స్పీకర్ కొట్టినా సరే మీకు వాయిస్. ఇక్కడ క్యాప్చా ఎంటర్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ కొట్టండి. ఇది మీది ఎంటైర్ అప్లికేషన్ అనమాట. చూడండి ఇక్కడ ఓకే. ఏమన్నా ఎడిట్ చేయాలనుకోండి, కీప్ ఎడిట్ అని కొట్టండి, లేకపోతే సబ్మిట్ అని కొట్టండి. చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేవో అనేసి. ఒకవేళ తప్పు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ చేయమంటాం అని అడుగుతుంది. ఎస్, డౌన్లోడ్ ఎక్నాలజ్మెంట్. ఈ ఎక్నాలజ్మెంట్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ ఫోన్లో. తర్వాత ఓకే అని టైప్ చేసుకోండి. ఇక్కడ ఇది అండి, చాలా సింపుల్. మీరు ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఇయర్. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు కదా ఎక్నాలజ్మెంట్లో, చూడండి ఎక్నాలజ్మెంట్ ఇలా ఉంటుంది. ఎక్నాలజ్మెంట్ ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఇది. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ అని కొడితే ఆ స్టేటస్ ఎక్కడ వరకు వచ్చిందో చెప్తాను. VGR లైఫ్ టెక్ ఛానల్ కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.